గుణపాఠం కావాలి. విజయానికి బలమైన బాటలు వేయాలి. అలా దక్కిన గెలుపు మరింత బాధ్యతను పెంచాలి. ప్రజలు నమ్మి ఓటేస్తే ఆ అవకాశాన్ని అద్భుతమైన భవిష్యత్తుకు సోపానాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆ నాయకుడు అదే పని చేస్తున్నారట. తనకంటూ ఓ బలమైన పొలిటికల్ కంచుకోటను నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారట. మరి ప్రత్యర్థి వర్గం ఏం చేస్తుందయ్యా అంటే ప్రస్తుతానికి పనేం లేదన్నట్టుగా పత్తా లేకుండా పోయిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఓడిన దగ్గరే గెలిచి నిలబడి ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ మంగళగిరిలో లోకేష్ మానియా. ఫ్యాన్ నేతలు పత్తా లేకుండా పోయారా? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. టీడీపీ అగ్రనేత మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. నిజానికి 2019 ఎన్నికల్లో మంత్రి హోదాతో పోటీ చేసి లోకేష్ ఓడినప్పటి నుంచే మంగళగిరి వార్తల్లో నియోజకవర్గంగా నిలిచింది. అయితే ఓడిపోయాం కదా అని కామ్గా ఉండకుండా 5 ఏళ్లు తిరిగేసరికి ఇక్కడి పొలిటికల్ సీన్ మొత్తం మార్చేశారు లోకేష్. టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దక్కని స్థానంలో రాత్రింబవళ్లు కష్టపడి ఒక కోటని నిర్మించారు. 2024 ఎన్నికల్లో మరోసారి బరిలో నిలబడి బంపర్ మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ అక్కడ మరింత పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తన తండ్రి చంద్రబాబుకు కుప్పం ఎలాగో ఇప్పుడు తనకు మంగళగిరి అలా అన్నట్టు. ఆ విషయంలో మరింత బలంగా లోకేష్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. మంగళగిరిలో పట్టు నిలుపుకోవాలంటే ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడమే కీలకమని లోకేష్ నమ్ముతున్నారు. అందుకే ఆ విషయంలో పక్కాగా ఒక టైం ప్రణాళికతో ముందుకు సాగిపోతున్నారు. ముందుగా తాడేపల్లి మంగళగిరి పరిసరాల్లో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేశారు. ఆ వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది మే నాటికి అది అందుబాటులోకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మంగళగిరి టౌన్లో డిజిటల్ లైబ్రరీ, పార్క్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానికంగా చేనేత కార్మికుల తరువాత అత్యధికంగా ఉన్నది స్వర్ణకారులే. కాబట్టి వీరి ఉపాధి మెరుగుపరచడానికి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు లోకేష్. అందుకోసం ఇప్పటికే 78 ఎకరాల భూసేకరణ జరగ్గా త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇలా అనేకానేక కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్న తీరు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్నట్టుగా లోకేష్ కనబరుస్తున్న జోరు పొలిటికల్ గా ప్రత్యేక ఆకర్షణ అవుతోంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా లోకల్ గా టైం స్పెండ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న లోకేష్ షాప్ల ప్రారంభోత్సవాలు, పండగలు, పబ్బాలు అంటూ స్థానికులతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేత కాబట్టి అందుబాటులో ఉండరనే అపవాదు తనకు రాకుండా చూసుకుంటున్నారు. లోకేష్ అలా దూకుడుగా వెళుతుంటే ప్రత్యర్థి వైసీపీ మాత్రం బాగా డీలా పడిపోయింది. స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నా లేనట్టే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇక్కడ గతంలో వరుసగా 2 సార్లు జెండా ఎగరేసి రాజకీయంగా పట్టు చూపించిన ఆర్కే ఇప్పుడు సైడ్ అయిపోయారట. ఆ తరువాత వేమారెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలప్పగించిన వైసీపీ ఆ స్థాయి పురోగతిని సాధించలేకపోయింది. వయోభారంతో వేమారెడ్డి అంత యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కిందా మీద పడి నిర్వహించడం తప్ప మరే ఇతర హడావుడి కనిపించడం లేదట. 2 పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ నియోజకవర్గంలోనే నివసిస్తుంటారు. ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. అయినా కూడా ఇతర పార్టీల నేతలు ఉన్నంత యాక్టివ్ గా స్థానిక వైసీపీ నాయకులు కనిపించట్లేదు. స్థానిక సమస్యల మీద వైసీపీ పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని సొంత క్యాడరే గుసగుసలాడుకుంటోంది. లోకేష్ ని ఢీకొట్టడానికి బలమైన నాయకుడికి పగ్గాలప్పగించాల్సి ఉన్నా వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి పెట్టకపోవడమే చర్చనీయాంశంగా మారింది. గతంలో లోకేష్ కు పోటీగా చేనేత వర్గం నేతను బరిలోకి దించినా
ఓటమి తప్పకపోవడంతో ఇప్పుడు వైసీపీలోని ఆ వర్గం నాయకులు కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీంతో హైకమాండ్ కూడా మార్పులు చేర్పులు చేయడానికి ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా బలమైన నాయకుడికి పగ్గాలప్పగిస్తే వచ్చే స్థానిక సమరంలో అయినా సత్తా చాటొచ్చని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వైసీపీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారం, 2 ఏళ్లుగా ధూమ్ధాం అయినా కాంగ్రెస్ లో ఇంకా ముగిసిపోలేదు పదవుల పందేరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ వెంటనే స్థానిక ఎన్నికలు, ఇలా కారణాలేమైనా కాస్త కామైపోయిన ఆ అంశం ఇప్పుడు మళ్లీ రాజుకునేలా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో కూడా ఈ ముచ్చట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఆ ఇష్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరోసారి తెర మీదకు కేబినెట్ విస్తరణ. పదవుల తుట్టెను కదిపిన పిసిసి చీఫ్. ఓవైపు నేతల్లో ఉత్సాహం, మరోవైపు ఆశావహుల్లో ఉత్కంఠ. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెర మీదకు వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ ఇదే టాపిక్ కీలకంగా మారింది. గల్లీ నుంచి గాంధీ భవన్ దాకా మరోసారి ఆశావహులు అధిష్టానం వైపు ఆశగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. అయితే సడన్ గా ఈ ముచ్చట తెర మీదకు రావడానికి బలమైన కారణం లేకపోలేదు. ఢిల్లీ పర్యటనలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆఫ్ ద రికార్డ్ మీడియాతో చేసిన వ్యాఖ్యలే ఈ కొత్త డిస్కషన్ కు దారితీశాయని చెప్పొచ్చు. హైకమాండ్ పెద్దల్ని కలిసొచ్చిన వేళ, అందులోనూ ఢిల్లీ వేదికగా రాహుల్ ను కలిసొచ్చిన వెంటనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయమనే ఊహాగానాలు మొదలయ్యాయి. 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఆ ముచ్చట తీరి కూడా 2 ఏళ్లు అవుతోంది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే పదవులు దక్కుతాయని ఆశించిన చాలా మంది నేతలు ఇప్పటికీ నిరాశలోనే మునిగి ఉన్నారు. కొత్త పిసిసి కమిటీలు, జిల్లా కార్యవర్గాలు, డిసిసిలు ఇలా దాదాపు అన్ని పదవులు ముగిసిపోయాయి. ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల పంపకం కూడా దాదాపు పూర్తయింది. కానీ చాలా మంది ఆశావహులకు మాత్రం ఇంకా ఎలాంటి అవకాశమూ దక్కలేదు. ఇదే క్రమంలో 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేసిన అధిష్టానం ఖాళీ ఉన్న 6 తొలిసారి 3కి, రెండోసారి 1కి సామాజిక కోణాల్లో అవకాశం కల్పించింది. ఇంకా 2 బర్తులు ఖాళీగా ఉంచింది. ఇప్పుడు ఆ 2 మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఆశావహుల సంఖ్య డబుల్ డిజిట్ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే లోపల ప్రయత్నాలు చేస్తున్న వారు చాలానే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన ఉందంటూ దేశ రాజధాని వేదికగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన చిట్ చాట్ వ్యాఖ్యలు నేతల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపాయి. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో మంత్రుల శాఖలే మారుస్తారా, లేదంటే మంత్రులనే మారుస్తారా అనే విషయంలో మాత్రం తనకు స్పష్టత లేదన్న పిసిసి చీఫ్, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధిష్టానం పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణపై ప్రకటన ఉండొచ్చన్నారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నెల రోజుల్లో భర్తీ చేస్తామన్నారు ఆయన. ఆన్ ది రికార్డ్ అయినా, ఆఫ్ ది రికార్డ్ అయినా ఈ వ్యాఖ్యలు చేసింది మామూలు వ్యక్తం కాదు. అందుకే ఇప్పుడు ఈ స్థాయి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో గత 2 ఏళ్లుగా పదవుల రచ్చ కొనసాగుతూనే ఉంది. కాకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ప్రస్తుత స్థానిక ఎన్నికల కారణంగా అది కాస్త తగ్గింది. అయితే ఇప్పుడు స్వయానా పిసిసి చీఫ్ మరోసారి పదవుల తుట్టును కదిపారు. అంతా రిలాక్స్ అనుకుంటున్న వేళ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కేబినెట్ విస్తరణ చర్చ తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో ఆ విస్తరణ ఎప్పుడుంటుందనే గుసగుసలు గాంధీ భవన్ వర్గాల్లో ఎక్కువైపోయాయి. మంత్రివర్గ విస్తరణ అంశం పలుమార్లు చర్చకు వచ్చినప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఇప్పుడు మహేష్ గౌడ్ మాటలతో అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న అంచనాలు పెరిగాయి. దీంతో సీనియర్ నేతలతో పాటు కొత్త ముఖాలు కూడా ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే చాన్నాళ్లుగా ఆశావాహుల లిస్టులో ఉండి కూడా అవకాశం దక్కించుకోలేకపోయిన నేతలు చాలా మందే ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు వంటి నాయకులు ఉన్న 2 బర్తుల్లో ఛాన్స్ కొట్టేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ లిస్టులో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు కూడా ఉన్నప్పటికీ ఇటీవలే వారికి కేబినెట్ హోదాలో కూడిన కీలకమైన పదవులు కట్టబెట్టింది అధిష్టానం. దీంతో సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యం, పార్టీ విధేయత ఆధారంగా ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరందుకుంది. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలు, ఢిల్లీ స్థాయిలో జరిగే చర్చలే మంత్రివర్గ విస్తరణకు దిశానిర్దేశం చేయనున్నాయి అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ మరోసారి కాంగ్రెస్ పార్టీ పదవుల తుట్టెను కదిపిందనే చర్చ అయితే జరుగుతోంది.
మరి బలమైన వాయిస్ కలిగిన ఆశావహులకు నిరాశ కలిగితే వారి నిరసనను హైకమాండ్ తట్టుకోగలదా? అవకాశం ఇవ్వని పక్షంలో వారి ఆగ్రహ జ్వాలలను నిలువరించగలదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆశావహుల జాబితాలో ఉన్న నాయకులు ఎవరికి వారే సొంత ఇమేజ్ కలిగి ఉన్నారు. నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే చాలా సార్లు మంత్రి పదవి కోసం హైకమాండ్ తో అమీతుమీకి సిద్ధమయ్యారు. తనకు అన్యాయం చేస్తున్నారంటూ సొంత పార్టీ పెద్దలను, రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం టార్గెట్ చేస్తూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈసారైనా ఆయనకు అవకాశం దక్కుతుందా? దక్కకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నదే ఆసక్తి రేపుతోంది. మరో నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గతంలోనే తీవ్ర నిరాశకు లోనై రాజీనామాకు సైతం సిద్ధపడ్డారాయన. అలాంటి నాయకుడు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. అది నెరవేరకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది అంతు చిక్కని విషయం. మనసు నిండా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న మదన్ మోహన్ పరిస్థితి అలాంటిదే. అనుకోకుండా అన్నారా, అన్ని తెలిసే చెప్పారా, లేక కావాలనే లీక్ చేశారా అన్నది పక్కన పెడితే మంత్రివర్గ విస్తరణపై మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి నేతల్లో ఆశలు చిగురించేలా చేశాయి. కాకపోతే ఏ మాత్రం తేడా జరిగినా రగులుకునే మంటలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని కూడా గత అనుభవాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ఎలా ఉంటుందనే ఆసక్తి ఏర్పడింది. అందరి చూపు హైకమాండ్ వైపు కేంద్రీకృతమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేగా మారిన ఆయనను అసలే పెద్ద ఫికర్ వెంటాడుతోంది. పదవి విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆ సీనియర్ నేతను ఎర్రన్నలు టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. పరస్పరం పంచ్ డైలాగులు పేల్చుకోవడం అక్కడి పొలిటికల్ సిచ్యువేషన్ కూడా మార్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ సెగలు. కడియంపై కస్సుమంటున్న వామపక్షాలు. శ్రీహరికి వెస్లీ లెఫ్ట్ అండ్ రైట్. మిత్రులెవరు, ప్రత్యర్థులెవరు? తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ లో ఆసక్తికర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కడియం శ్రీహరితో గులాబీ శ్రేణులు అమీతుమీ తలపడుతూ ఉండగా ఇప్పుడు ఆ ప్లేస్ లోకి వామపక్షాలు వచ్చి చేరాయి. ఇన్నాళ్లు బ్యాటిల్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ తరపున మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ తరపున కడియం శ్రీహరి అన్నట్టుగా సాగిన పోరు సడన్ గా మరో టర్న్ తీసుకుంది. కడియంపై కమ్యూనిస్టులు కయ్యానికి కాలు దువ్వడం పొలిటికల్ గా కొత్త చర్చకు దారితీసింది. ఇప్పుడు ఇదే జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కడియం పేల్చిన పంచ్ డైలాగ్లే ఈ రచ్చకు కారణంగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలంటేనే పార్టీలతో సంబంధం లేనివి కాబట్టి పొత్తులు, ఎత్తులు, ఊహించని సమీకరణాలు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉంటాయి. స్థానిక ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఆ కారణంగా ప్రధాన పార్టీల మధ్య బయటకు కనిపించని కోల్డ్ వార్ కొనసాగడం కామన్. అందులో భాగంగానే ఇటీవలే ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కమ్యూనిస్టుల్ని కన్నెర చేసేందుకు దారితీశాయి. సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా స్థానిక కిష్టాజీగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. వారి పక్షానే ప్రచారం నిర్వహించారు ఎర్రన్నలు. అయితే గెలుపోటముల విషయం పక్కన పెడితే ఇక్కడి పొత్తుల్ని తప్పుపడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కడియం శ్రీహరి. కమ్యూనిస్టు నాయకులు సిద్ధాంతాలు, విలువలు పక్కన పెట్టి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ సిపిఎం స్థానిక నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యానికి అమ్ముడు పోయారంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారట శ్రీహరి. స్థానిక ఎన్నికల సందర్భంగా స్థానికంగా చేసినవే అయినా కడియం చేసిన వ్యాఖ్యల దుమారం చాలా దూరమే వెళ్లింది. అందుకే ఈ వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. జనగామలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కడియం శ్రీహరిపై మండిపడ్డారు. బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎవరు అవకాశవాదో, ఎవరు పూటకో పార్టీ మారుతున్నారో ప్రజలకి తెలుసంటూ చురకలంటించారు. ఎవరు అధికారానికి అమ్ముడుపోతున్నారో కూడా ప్రజలు గమనిస్తున్నారని శ్రీహరికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పనిలో పనిగా కాంగ్రెస్ ఎలాంటిదో, కమ్యూనిస్టు పార్టీ ఎలాంటిదో తేడాలు వివరిస్తూ మరో స్థాయిలో విమర్శలు గుప్పించారు వెస్లీ. తమ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని తాగుబోతులతో పోల్చిన కడియం శ్రీహరి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో వ్యవహారం ఒక్కసారిగా ఓవర్ హీట్ అయిపోయింది. అసలే ఫిరాయింపు వ్యవహారంలో స్పీకర్ కోర్టులో నిలబడ్డ కడియం శ్రీహరి పొలిటికల్ ఫ్యూచర్ పై మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఆయనపై కమ్యూనిస్టులు చేసిన కమెంట్స్ అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మారాయి. మొత్తానికి రాష్ట్ర స్థాయిలో కాస్తో కూస్తో కలిసి ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, సిపిఎంలు గ్రౌండ్ లెవెల్లో మాత్రం సై అంటే సై అంటున్నాయన్న చర్చ జరుగుతోంది.
కడియం శ్రీహరి ఎపిసోడ్ దానికి ఉదాహరణగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కమ్యూనిస్టులో భాగమైన సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉంది. సిపిఎం మాత్రం ఇచ్చి ఇవ్వనట్లుగా బయట నుంచే ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు తెలుపుతోంది. అయితే స్థానికంలో పరస్పరం ఒకరిపై ఒకరు పోటీ పెట్టుకోవద్దని నిర్ణయించుకున్న కమ్యూనిస్టులు తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలోనూ అలాగే వ్యవహరిస్తున్నాయి. అందుకే కడియం శ్రీహరితో కయ్యానికి సై అన్నట్టున్నారు ఎర్రన్నలు. అసలే గులాబీ శ్రేణుల మూకుమ్మడి దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శ్రీహరి సిపిఎం రూపంలో మరో ప్రత్యర్థి సిద్ధమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మున్ముందు ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందో చూడాలి. గతంలో సంగతెందుకు గానీ ఈ కాలపు రాజకీయాల్లో మాత్రం నాయకులకి పబ్లిసిటీ అనేది అదనపు బలం అనే చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఎంతో మంది నాయకుల్ని అందలం ఎక్కించింది కూడా ఆ పబ్లిసిటీయే. అయితే అది ఓ రేంజ్ వరకు అయితే ఓకే, హద్దులు దాటితేనే పరిస్థితి తలకిందులవుతుంది. పాపులర్ చేసిన పబ్లిసిటీయే క్షణాల్లో అన్పాపులర్ కూడా చేసేస్తుంది. ఇప్పుడు ఏపీలో ఆ నాయకుడి తీరు అలాంటి పరిస్థితులకే దారితీస్తుంది. సోదరుడి నిర్వాకం కాస్త ఆయన్ని పొలిటికల్ గా ఇరకాటంలో పడేసిందట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా కథ? వివాదంలో ఎమ్మెల్యే బ్రదర్స్. అన్న చేసిన పని తమ్ముడికి తలనొప్పి. యలమంచిలి జనసేనలో రచ్చ రచ్చ. రికార్డింగ్ డాన్సులు, వెంటాడుతున్న ట్రోల్స్. ఏపీ రాజకీయాల్లో 2024 ఎన్నికలు ఒక కొత్త మలుపు. కూటమిగా జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల తరఫున ఎంతో మంది కొత్త నాయకులు చట్టసభలకు ఎన్నికయ్యారు. అలాంటి వారిలో విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూడా ఒకరు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన ఆయన అనూహ్యంగా కూటమి అభ్యర్థిగా తెర మీదకు వచ్చి విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఎమ్మెల్యే రాజకీయం కాస్త ఎమ్మెల్యే బ్రదర్స్ పాలిటిక్స్ గా మారిపోయాయి. ఎమ్మెల్యే కన్నా ఆయన సోదరుడు సుందరపు సతీషే ఎక్కువగా పాపులర్ అయిపోతున్నారట. అయితే అది మంచిగా అయితే పర్లేదు, కానీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉండడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసారా? చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఇటీవల ఈ వీడియోని రోల్ చేయకుండా ముందుకెళ్లలేదంటే అది అతిశయోక్తి కాదేమో. అంతలా వైరల్ అయిపోయాయి ఈ దృశ్యాలు. వైరల్ అయ్యాయి అనే కంటే ప్రత్యర్థులు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారన్న టాక్ ఉంది. వీళ్ళనా మనం ఎన్నుకున్నది అంటూ ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతూ వైరల్ చేసేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ స్టెప్పులేస్తోంది స్వయానా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సోదరుడు సుందరపు సతీషే. ఇటీవల కార్యకర్తలకు ఇచ్చిన గెట్ టుగెదర్ ఈవెంట్లో ఇలా అమ్మాయిలతో కలిసి స్టెప్పులేసి ట్రోల్ అవుతున్నారు సతీష్. ప్రత్యర్థులు ఈ వ్యవహారాన్ని ఒక రేంజ్లో కబడ్డీ ఆడుకుంటుండటంతో అదిప్పుడు తమ్ముడు ఎమ్మెల్యేకి పెద్ద తలనొప్పిగా మారిందట. అయినా డాన్సులు చేసింది విజయ్ కుమార్ కాదు కదా, ఎందుకింత రచ్చ అనేవారు ఉన్నారు. కానీ ఎమ్మెల్యే విజయ్ కుమారే అయినా యలమంచిలిలో రాజకీయమంతా ఆయన సోదరుడు సతీష్ కనుసన్నల్లోనే నడుస్తోందట. పైగా ఉత్తరాంధ్ర జనసేన వ్యవహారాలకు ఆయనే ఇన్ఛార్జ్. అందుకే ఇప్పుడు ఈ అంశం ఈ స్థాయిలో దుమారం రేపుతోంది. జనసేనలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే విజయ్ కుమార్ అధినేత పవన్ కి దగ్గరి నాయకుడిగా పేరు పొందారు. దీంతో అధిష్టానం నుంచి ఆయనకి అక్షింతలు తప్పలేదట. ఆ రికార్డింగ్ డాన్సులేంటి, ఆ వ్యవహారం ఏంటి అంటూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ కి గట్టిగానే క్లాసు పీకారట పార్టీ పెద్దలు. ఇప్పటికే ఎమ్మెల్యే బ్రదర్స్ అంటూ ప్రత్యర్థులు ఆరోపణలు విరుచుకుపడుతున్న పరిస్థితి లోకల్ గా ఉంది. ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ప్రజలకు చేసిన పనుల కంటే ఇలాంటి వ్యవహారాల వల్లే బాగా ఫేమస్ అయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివాదాస్పద నిర్ణయాలు, వివాదాస్పద పనులతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఈ బ్రదర్స్ కి ఇప్పుడు ఈ డాన్సుల వ్యవహారం మరింత డ్యామేజ్ చేసేలా ఉంది. అసలు ఈ వివాదానికి ఎక్కడ మూలం పడిందంటే కాస్త కథలోకి వెళ్ళాలి. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన క్యాడర్తో పాటు కూటమి మిత్రపక్షాలకు సంబంధించి కార్యకర్తలకు ఒక విందు చేయాలని భావించారు. అందుకోసం లైన్ కొత్తూరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 3 పార్టీల నుంచి 700 మంది కార్యకర్తలు, అభిమానులు అక్కడికొచ్చారు. వారినుద్దేశించి ప్రసంగించిన విజయ్ కుమార్ దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన సోదరుడు సతీష్ చేసిన పనే ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది. స్టేజ్ మీద రికార్డింగ్ డాన్సర్లతో కలిసి ఆయన స్టెప్పులు వేయడం, ఆ పాట, ఆ సందర్భం అన్నీ కలిసి ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటి డాన్సులేంటంటూ ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోంమంత్రి అనితకు సొంత జిల్లా, అందులోనూ ఆమె పక్క నియోజకవర్గంలో ఈ రికార్డింగ్ డాన్సులేంటి? దాన్ని స్వయంగా ఎమ్మెల్యేనే అరేంజ్ చేయడమేంటి? అందులోనూ ఉత్తరాంధ్ర జనసేన వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సుందరపు సతీష్ అమ్మాయిలతో కలిసి ఇలాంటి స్టెప్పులు వేయడమేంటి అంటూ నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఏదో కూటమి వేవులో తమ్ముడు గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు, అన్నకు కూడా కలిసి వచ్చిందన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. అసలు ఎన్నికల్లో గట్టెక్కుతారా అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం నుంచి ఎమ్మెల్యే బ్రదర్స్ ఎలా బయటపడతారో చూడాలి.